ఇప్పుడు మంత్రివర్గంలో కూడా రేవంత్ రెడ్డి వర్గము, రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గము ఉన్నాయి. సో ఈరోజు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అని ఉర్దూలో ఒక సామెత ఉందంటే, దొంగనే వచ్చి పోలీసు కమిషనర్ నువ్వే దొంగవు అన్నట్టుగా ఈరోజు విచ్చలవిడి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ తన సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ వాళ్ళు సరదాగా పిచ్చాపాటికి ఒక గంట సేపు మాట్లాడుకుంటే దాని ట్రాన్స్క్రిప్ట్ అంతా తీసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చిన మరి ముఖ్యమంత్రి గారే మరి ట్యాపింగ్లో దోషి. బీఆర్ఎస్ పార్టీ కాదు, ముఖ్యమంత్రి గారే ట్యాపింగ్లో దోషి. ఆయన మీద ఈ పరిశోధన జరగాలి, ఆయన మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆయననే జైలుకు పంపించాలి. అంతే తప్ప ఇంకొకటి కాదని నేను అనుకుంటున్నా. పక్కా లేకపోతే ముఖ్యమంత్రి ఖండించాలి కదా ఈ ట్యాపింగ్ జరగడం లేదని, లేకపోతే డీజీపీ ఖండించాలి కదా ట్యాపింగ్ జరగడం లేదని, లేకపోతే ఆ మంత్రులు, ఆ ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డో, కోమటిరెడ్డో, లేకపోతే మరి శ్రీనివాస్ రెడ్డో వీళ్ళన్నా చెప్పాలిగా మా ఫోన్లో ట్యాపింగ్ గురి కావడం లేదని. ఆన్ రికార్డ్ వీడియోలో చెప్పలేదు ముఖ్యమంత్రి, కానీ ఢిల్లీలో చిట్చాట్ చేస్తూ చిట్చాట్లో భాగంగా ముఖ్యమంత్రి వ్యాఖ్య, మేము ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు అంటూ ఢిల్లీలో చిట్చాట్లో చేయట్లేదంటూనే హరీష్ రావు గారితో ఒక ప్రముఖ జర్నలిస్టు నువ్వు గంటకు ఏమేమి మాట్లాడుతున్నావో నాకు అంతా సమాచారం చేరుతూనే ఉన్నదని చక్కగా మరి ముఖ్యమంత్రి గారు చిట్ చాట్లో చెప్పిండు. దాని అర్థమైంది, పక్కా తెలుస్తూనే ఉన్నది ఆయనకు ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ మంత్రులు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఎందుకు పెడతారంటే ముఖ్యమంత్రి అంత అబద్ధత ఉంటే ఇంటెలిజెన్స్ ఎవరెవరు ఢిల్లీకి పోతున్నారు, ఢిల్లీకి నేను ఇండిగోనో లేకపోతే ఎయిర్ ఇండియానో ఫ్లైట్ బుక్ చేసుకుంటే నేను ఏ బుక్ చేసుకున్నా, నేను ఎప్పుడు ఎన్ని గంటలకు నా ఫ్లైట్ ఉన్నదనే విషయం ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది?